గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమి లేని కూలీలకే కాకుండా సన్నకారు చిన్నకారు రైతులకు కూడా ఉపయోగపడేటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని సంబంధించి మంచి గురించి ఆ చట్టం హక్కుగా ఏ విధంగా ఉపయోగపడింది అనేటువంటి విషయాలు మనం చర్చించుకుందాం అనేటువంటి మనల్ని పిలిచినారు. అలానే వారం క్రితం ఎన్డీఏ ప్రభుత్వం చట్టాన్ని మార్పులు తెచ్చి తీసుకొని రావడం ద్వారా దాని లాభ నష్టాలు ఏమైనా మాట్లాడదామని కూడా మనల్ని అందరినీ ఇక్కడ కలిపినారు. నేను పూర్తి వివరాల్లోకి పోను. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను. నేను ఒక రైతునే. 2004లో ఆ రోజు మా ప్రాంతంలో 20 రూపాయలు ఆడవాళ్ళ కూలికి వస్తే ఇచ్చేటువంటి వాళ్ళ, మగవాళ్లకు 40 రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళ. అలాంటిది ఈరోజు ఆడవాళ్లకు 300 రూపాయలు ఇస్తా ఉన్నాం, మగవాళ్లకు 500 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ ఆఫీసులో పనిచేసేటువంటి ఆడ కానీ మగ కానీ సమానమైనటువంటి వేతనాలు గ్రామీణ ప్రాంతాల్లో అనాదిగా వస్తా ఉంది. ఈనాటికి కాదు, అనాదిగా వస్తా ఉంది. ఆడవాళ్ళకి తక్కువ, మగవాళ్ళకి ఎక్కువ. కానీ ఎవరు ఊహించినటువంటి ఒక మేలు ఆ చట్టం ద్వారా జరిగింది. ఆడ మగకు సమానమైనటువంటి వేతనం, వాళ్ళ బార్గెన్ కూడా పెరిగింది. ఈరోజు ఏదో భూమి లేని కూలీలే కాదు సుమా, భూమి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ జాబ్ కార్డ్స్ తీసుకున్నారు, పనిచేస్తున్నారు. కేవలం చదువు లేని వాళ్లే కాదు, యూనివర్సిటీలో చదువుతున్నటువంటి పిల్లలు కూడా ఉపాధి హామీ పని చేస్తూ 4 రూపాయలు సంపాదించుకొని చేతి వృత్తుల వాళ్ళకు కూడా అందరూ కూడా ఇది ఉపయుక్తంగా ఉంది. ఆనాటికి ఈనాటికి నేను గ్రామంలోనే ఉండేటువంటి వాడిని, మంత్రిగా ఉన్నా కూడా ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా ఊర్లోనే పడుకొని పొద్దున్నే లేచి పొలాలు చూసేటువంటి వాడిని. నా వృత్తి అది, నా ఊపిరి అది, నాకు బాగా తెలుసు. ఆనాటికి ఈనాటికి ఈ 20 సంవత్సరాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చినాయి గ్రామీణ పేద కుటుంబాల్లో. దానికి ఇది ఒక ప్రధానమైనటువంటి. వాళ్ళు ఏమి అడగడం లేదు, ఉచితంగా ఏమి అడగడం లేదు. మేము పని చేస్తాము, ఇది నా హక్కు, నాకు డబ్బు ఇవ్వండి అనేటువంటిది. చాలా అభివృద్ధి కూడా జరిగింది. ఈ రోజు ఏదైనా 4 సీసీ రోడ్లు వేస్తున్నారంటే కేవలం ఈ మన్రేగా నుంచినే. ఆ డబ్బులు లేకపోతే సీసీ రోడ్లు పడవు. ఆ డబ్బులు వస్తున్నాయి కాబట్టి గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యాలయ భవనాలన్నీ నిర్మాణం చేసినారు. రోడ్లు కానీ, వాటర్ కన్జర్వేషన్ కానీ, కాలువల పూడికలు కానీ, చెరువుల పూడికలు కానీ, చివరికి ఆ చెరువుల నుంచి ఆ మట్టి, సారవంతమైనటువంటి మట్టిని పొలాల్లో వేసుకోవడానికి కూడా దీన్ని వాడుకున్నాం. అద్భుతమైనటువంటి చట్టం ఇది. ఓ పక్క వాళ్ళ ఆర్థిక స్తోమత పెరిగింది, గౌరవంగా వలసలు పోకుండా అక్కడ ఉన్నారు, పొట్ట చేతను పట్టుకొని ఈ నాగరికమైనటువంటి సమాజంలో పక్కన పోకుండా ఉన్నారు. మరొకటి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి తోడ్పడేటువంటి, గ్రామీణ ప్రాంతాలకు తోడ్పడేటువంటి అభివృద్ధి కూడా సమానంగా 20 సంవత్సరాలు జరిగింది, జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్త చట్టం కాదు, చట్టంలో మార్పులు. రాజ్యాంగాన్ని 100 పైబడి సందర్భాల్లో మనం అమెండ్ చేసుకున్నాం, తప్పులేదు. 20 సంవత్సరాల కింద తెచ్చిన చట్టం అలానే ఉండాలి అని మూర్ఖంగా ఎవరు వాదించారు సుమా. దాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి అనేటువంటి దానిలో ఉండాలి, అడుగు ముందుకు వేయాలి. ఇంకా ఆ పేదలకు, ఆ గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇంకా ఏ విధంగా వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది, వాళ్ళ గౌరవం పెరుగుతుంది, ఆ కుటుంబాలకు భద్రత కలుగుతుంది, ఇంకా ఏ విధంగా ఇంకా అభివృద్ధి చేయగలుగుతాం, గతం కంటే ఇంకా ఏ విధంగా డబ్బు దీనికి పంప్ చేయగలుగుతాం అనేటువంటి. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడతా ఉన్నాయి. వాళ్ళు వీళ్ళనే కదా, అందరూ, అన్ని పార్టీలు, కాంగ్రెస్ తో సహా, నేను కాంగ్రెస్ వాడు అయి చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ తో సహా అందరూ పోటీలు పడతా ఉన్నారు. ఎలక్షన్లప్పుడు ఓట్లు సంపాదించుకోవడానికి ఏ ఉచిత హామీలు ఇవ్వాలి అని. దీనిలో ఏమడుగుతా ఉన్నాడు గ్రామీణ ప్రాంతంలో పేదవాడు? అరే నేను పని చేస్తాను రా బాబు, నేను చేసే దానికి కూలి ఇవ్వండి అంటా ఉన్నారు. ఈ రోజు ఈ చట్టాన్ని మార్పు చేసినారు. నాకైతే ఏ ఒక్క మేలు కూడా ఎక్కడ కనపడలేదు, అడుగు ముందుకు వేయలేదు. దీనికి ఎప్పుడు బీజం పడ్డది అంటే నిర్వీర్యం చేయడానికి 2014లో మోడీ గారు ప్రధాని అయిన వారం 10 రోజుల్లోనే ఆనాడు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వసుంధరా సిండే, ఆమె ఒక ఉత్తరం రాసింది, ప్రధానికి ఉత్తరం రాసింది. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే ఆపు చేయండి, రద్దు చేయండి అని లెటర్ రాసింది. షీ వెంట ఆన్ రికార్డ్. ప్రధాని గారు ఇది ఒక మాన్యుమెంట్, అంటే కాంగ్రెస్ వైఫల్యాలకు ఇది ఒక మాన్యుమెంట్ గా నిలిచిపోతుంది, ఇది ఆపు చేయము అని అన్నారు. అంటే అర్థమైపోయింది ఆనాడే. ఈ రోజు
వాళ్ళ మాటలకు అనుగుణంగా ఈరోజు తీసుకొని వచ్చినారు. పొమ్మనక పొగ పెట్టడమే ఇది. 90% ఇచ్చేటువంటి నిధుల్ని ఇంకా అవసరమైతే 100% ఇస్తాం, ఇంకా బాగా చేయండి, బాగా చేసే రాష్ట్రాల్లో 100% ఇస్తామని చెప్పేటువంటి ఆలోచన రావాలి. కానీ తిరోగమనం వైపు మేము 60 ఇస్తాం, నువ్వు 40 పెట్టుకో అవకాశం ఉందా? వారం వారం ఒప్పులు తెచ్చుకుంటా ఉన్నారు కదా ప్రభుత్వాలు, సాధ్యమా? అంటే ఆల్మోస్ట్ వెంటిలేటర్ల మీద ఉన్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటిలేటర్ తీసేయడమే, అంటే ఒక హక్కును తీసివేయడమే. ఇంకోటి అన్న 125 రోజులని, 125 రోజులు కష్టమా, 150 రోజులు చేయమని మేమందరూ పోయిన ఎలక్షన్లో మా మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, ఇవ్వాలి అని అన్నాం. రైట్. ఒక పాయింట్ మీరు ఏమంటే ఈరోజు రైతు కూలీలు రైతుల మధ్యలో లడాయి పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. హైలీ లిటిగెంట్ పార్టీ బీజేపీ, హైలీ లిటిగెంట్ పార్టీ. ఎందుకంటే గ్రామాల్లో ఈ రోజు కూడా రైతులు చెప్పినట్టు ఎలక్షన్ నాడు ఆ కూలీలు వింటారు అనేటువంటి వాళ్ళకి నమ్మకం. నేనున్నా నా ఊర్లో, నేను చెప్పినట్టు అందరూ వింటారు అనేటువంటి వాళ్ళకి ఒక నమ్మకం. అందువల్లే ఈ రోజు రైతు కూలీల నోట్లో మట్టి కొట్టి, రైతు కూలీల కోసమా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, సన్నకారు చిన్నకారు రైతులు కూడా ఈ రోజు జాబ్ కార్డ్స్ తీసుకొని పనిచేస్తా ఉన్నారు. ఉన్నది వాళ్ళకి ఎకరాను, అర్ధ ఎకరాను, 2 ఎకరాలు. ఎన్ని రోజులు పని ఉంటుంది సంవత్సరంలో? మనకి 10 రోజులు ఉంటుందా, 15 రోజులు ఉంటుందా, 20 రోజులు ఉంటుందా? మిగిలిన రోజులు వాడు కూడా కూలిపోవాల్సిందే. అంటే గౌరవంగా దూరం పోకుండా ఆయా పొలాల్లోనే పని చేసుకుని ఉన్నారు. అటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తం ఈ స్కీమ్ ని నిర్వీర్యం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, 60 రోజులు వ్యవసాయ పనులు ఉన్నప్పుడు దీన్ని ఆపేస్తాము అని అంటా ఉన్నారు. ఈవెన్ అదర్వైజ్ నేను మంత్రిగా ఉన్నాను, నేను 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నాం. ఆ రోజు మేమేమి చెప్పినామంటే అధికారులకు, ఆయా పంచాయతీల్లో ఆయా ప్రాంతాల్లో సీజన్ ఇట్ ఈస్ నాట్ సిమిలర్. అనంతపూర్లో ఉండే సీజన్ ఇక్కడ కూడా ఉండాల్సిన అవసరం లేదు, ఈ ఊర్లో ఉండాల్సిన పక్క ఊర్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఒక్కో రకంగా ఉంటుంది. నాట్లు వేసేటప్పుడు కానీ కోతల సమయంలో కానీ ఈ పనిని మీరు ఆపండి అని మేము చెప్పినాం, తప్పులేదు దాంట్లో. కానీ ఈరోజు మీరు చేస్తుంది ఏమేంటాను, అది ఒక బిస్కెట్ మాదిరి రైతులకు వేసి ఇదేదో గొప్పగా చేస్తున్నారని. అది కాదు మేము అడుగుతా ఉంది, అది కాదు రైతులు కొడతా ఉంది. నేను రైతుగా మేము కోరుతుంది అది కాదు. ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే వ్యవసాయానికి అనుసంధానం చేసినాం, చేయక కాదు, పరిమితుల్లో హార్టికల్చర్ చేసినాం, పేదవాళ్ళు కూడా తోటలు పెంచుకోవడానికి చేసినాం, ఆ రోజు అనుసంధానం చేసినాం, చేయక కాదు. కానీ ఈ సీజనల్ ఏదైతే ఉందో అటు కూలీకు బార్గెనింగ్ కెపాసిటీ తగ్గకుండా, రైతుకు కూడా ఇబ్బంది కాకుండా ఏం చేయాలి? మెడ మీద తలకాయ ఉన్నటువంటి వాడు ఎవడైనా ప్రభుత్వం నడిపితే ఏం చేయాలి? వాడు రైతులకు కూడా మేలు జరగాలి. ఎస్, ప్రభుత్వం తరఫున చేసేటువంటి పనులు ఆపేస్తాం, ఫైన్, మంచిది. రైతుకి ఏం ఉపయోగం ఉంటాను నేను? రైతుకి ఎప్పుడు ఉపయోగం వస్తుంది? కూలీకి కూడా ఎప్పుడు ఉపయోగం వస్తుంది? నీ ఉపాధి హామీ పథకాన్ని, ఈ చట్టాన్ని ఆ 60 రోజులు, ఒకవేళ ఒక గ్రామంలో 10 రోజులు రావచ్చు, 20 రోజులు రావచ్చు, 2 దఫాలు రావచ్చు, 4 దఫాలు రావచ్చు, 2 పంటలు పండిస్తే. మాలాంటి చోట అయితే ఒక పంటకే 2 దఫాలు రావచ్చు. ఇవి ఒక ఎకరానికి వేరుశనక్కి ఏదో 10 దినాలు, లేకపోతే వరికి అయితే ఒక 20 దినాలు, ఏదో నిర్ణయించు. సైంటిఫిక్ గా అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. రైతున్నాడు, చెప్పు రైతుకు, అయ్యా 10 రోజులు 10 పని దినాలు, 5 పని దినాలు నేను ఇస్తాను, ప్రభుత్వం ఇస్తాం, మిగిలింది నువ్వు 5 దినాలు తెచ్చుకో, అంతే, సమానమైన వేతనం ఇవ్వు అని చెప్పు. అటువంటి మేలైనటువంటి ప్రోగ్రెసివ్ ఆలోచనలు రావాలి. కానీ ఈ రోజు ఇద్దరికి కూడా రైతులకు ఏదో మేలు చేశాము అని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రైతులు ఎవరు మోసపోవద్దు, ఇది రైతులు వంచడమే. కూలీలు లేకపోతే రైతులు లేదు, రైతులు లేకపోతే కూలీలు లేరు, అంతా కలిసి మన తాతలు ముత్తాతలు వ్యవసాయం అనేటువంటిది ఈ భూమి మీద వచ్చినప్పటి నుంచి మనం అందరూ కలిసిపోయేటువంటి వాళ్ళం. వీళ్ళు విభజించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది, దానికి వీళ్ళు కావద్దు అనేటువంటి కూడా చెప్తూ, చివరిగా ఈ రోజు సమాలోచన అంతా కూడా ఎక్కువ అనేకమైనటువంటి విషయాల్లో పోకుండా సమాలోచన దాని మేళ్లు ఏమనేది మనం మాట్లాడడం కంటే, ఇన్ని రోజులు ఈ 18 సంవత్సరాలుగా, ఈ 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళతో మాట్లాడించారు. వాళ్ళ దగ్గర పోవాలి. మనం ఎవరు పోయి ఉపాధి పని చేసిన వాళ్ళం కాదు, అంటే వాళ్ళ మేలు కోరినటువంటి వాళ్ళము, వాళ్ళ మేలుని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నటువంటి వాళ్ళం. అలానే దీని ద్వారా, కొత్త చట్టం ద్వారా వచ్చేటువంటి నష్టాలు ఏమి అనేటువంటివి
ఏ విధమైనటువంటి ఇబ్బందులు తెస్తారు అనేటువంటివి తప్పకుండా చెప్పాలి. దీనిలో నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు వచ్చినటువంటి రెండేమంటే, ఒకటి దీనిలో అవినీతి జరుగుతూ ఉంది అనేటువంటి ఒకటి వాళ్ళ బుర్రలో పడిందట బీజేపీ వాళ్ళు. నాకు అర్థం కాని మాట, ఇన్ని కోట్ల మంది 12 కోట్ల మంది సబ్జెక్టివ్ కరెక్షన్ దేశంలో 12 కోట్ల మందికి చేస్తున్నటువంటి దానిలో మళ్ళీ ఒకటో రెండో అవతప్పులు జరగచ్చు, జరగదని కాదు. అందువల్ల ఎలక ఇంట్లో ఉందని అగ్గిపెట్టేస్తావా, ఇంటికి అగ్గిపెడతావా? దాన్ని ఏదైనా ఉంటే చేసే ప్రయత్నం చేయి. ఇంకోటి అంట, రెండవది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ లేకపోతే మన దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువ వాడుతూ ఉన్నామట. హిందీ రాష్ట్రాల్లో తక్కువగా వాడుతూ ఉన్నారంట ఇది. సో అందువల్ల ఈ నిధులన్నీ ఒకే చోటుకు పోతున్నాయి, అభివృద్ధి చెందిన చోటుకే పోతా ఉన్నాయి అనేటువంటిది ఒకటి విన్న మాట. నేను బహుశా ఇవన్నీ చూస్తూ ఉంటే అది నిజమేమో అని కూడా అనిపిస్తా ఉంది. సో మనమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ఏ విధంగా అయితే రైతు నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు రైతు సంఘాలు, రైతు ఉద్యమ నాయకులు, వామపక్షాలు అందరూ కలిసి పోరాటం చేసి సాధించినాము. ఈరోజు ఏదో ఎవరో క్రెడిట్ తీసుకోవడానికి చేసే పని కాదు ఇది. వాళ్ళ హక్కును మళ్ళీ మనం వాళ్ళ హక్కును వాళ్ళ చేతిలో, పేదవాడి చేతిలో పెట్టేటువంటి ప్రయత్నం అందరూ కలిసి చేయాలి, చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నిన్నటి రోజు సిడబ్ల్యూసీలో కూడా చాలా గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు వెనక్కి తీసుకునేంత వరకు ఈ రైతు నోట్లో మట్టి కొట్టేటువంటి ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఉపసంహరించుకోవాలి. మేలైనటువంటి చట్టం తీసుకొని రావడానికి చర్చలు చెప్తారో జరపండి. వీఆర్ ఓపెన్ టు దట్. ఏదో మూర్ఖంగా అదేదో రివైవ్ చేయండి అని చెప్పుకూర్చొని దాంట్లో ఇంకా ఏం మేలు చేద్దాం మాట్లాడండి. ఆ రోజు దాదాపు సంవత్సరం చర్చించి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఏదో సోనియా గాంధీ వచ్చింది, చూసింది, మాట ఇచ్చింది, లేకపోతే వామపక్షాలు డిమాండ్ చేశారు, లేకపోతే ఏదో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టాము, అయిపోయిందని కాదు. ఎంత చర్చలు గ్రామ స్థాయి నుంచి, అన్ని పార్టీల నుంచి, అన్ని స్టేక్ హోల్డర్ల నుంచి, ప్రభుత్వ అధికారులతో మొదలుకొని అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకొని పార్లమెంట్లో చర్చించి ఎంత నిజాయితీగా జరిగింది. ఈరోజు దొంగచాటుగా ఎందుకంత ఎంత అదరాబద్రగా 2-3 రోజుల్లోనే చేస్తారయ్యా ఇది? ఏ రాష్ట్రాలతో మాట్లాడరా మీరు? స్టేక్ హోల్డర్స్తో మాట్లాడరా మీరు? నిన్నటి రోజు ఏదో పెట్టారు కదా, 26వ తేదీ అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు పెట్టారు కదా. అదేదో అంతకుముందే ఏడవచ్చు కదా. ఇదే విధంగా అనుకుంటున్నాం, ఎట్లా చేయాలి అని చెప్పచ్చు కదా, మాట్లాడరే. సో అందువల్ల మనమందరం కూడా మళ్ళీ గతంలో ఉన్నటువంటి 20 ఏళ్ల కింద తెచ్చినటువంటి చట్టాన్ని పునరుద్ధరిద్దాం. అది వచ్చేంత వరకు పోరాడదాం, వాళ్ళ పక్షాన నిలబడదాం. దానికంటే ఇంకా మేలైనటువంటి తీసుకొని రావడానికి ప్రభుత్వానికి కూడా సహకరిద్దాం. నో ప్రాబ్లం, వీఆర్ నాట్ అగేన్స్ట్ గవర్నమెంట్. మేము పేదలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని ఇంత తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అనేటువంటి కూడా చెప్తూ, ఈ ఫిబ్రవరి 2వ తేదీకి 20 సంవత్సరాలు పూర్తి అవుతుంది. నేను రుద్రరాజు గారు సిడబ్ల్యూసీలో రిక్వెస్ట్ చేసినాం, రాజుగారు కూడా ఉన్నారు. ఏమంటే అక్కడనే ప్రారంభమైంది బండ్లపల్లి గ్రామంలో, అనంతపురం జిల్లాలో 10 సంవత్సరాల సెలబ్రేషన్ మేము ప్రభుత్వంలో లేకుండా 2016లో చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నాం. పేదలకు మేలు జరుగుతోంది అని. మళ్ళీ 20 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో బాధాకరమైనటువంటి రీతిలో మళ్ళీ వాళ్లకు ఆ గుండె ధైర్యాన్ని, మేమున్నాం, మీకోసం మేము పోరాడతాం అని అక్కడి నుంచి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం కూడా అక్కడి నుంచి జరగాలి అని రిక్వెస్ట్ చేస్తే ఇన్ ప్రిన్సిపల్ పార్టీ ఒప్పుకున్నారు. త్వరలోనే వాళ్ళు కూడా ఒక కార్యాచరణ ఇస్తున్నారు. ఆ ఒక్క సభతోనే ఇదేం పూర్తి కాదు. అన్ని చోట్ల జాబ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో మాకంటే, ఐ డోంట్ మైండ్ టు గో ఆన్ రికార్డ్, మాకంటే అంటే మాకున్నటువంటి బలాలు ఉన్నాయి, మాకున్న బలహీనతలు ఉన్నాయి. కానీ కమ్యూనిస్టులకు మీకు ఈ దీనిలో ఎక్కువ చొరవ ఉంది. ఈ జాబ్ కార్డ్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మంచేమి చెడేమి అనేటువంటి
వెళ్ళాలి. సో వాళ్ళతో మీరు అనునిత్యం మేమేమంటే మేమంతా రూలింగ్ పార్టీ అంతే, మీరు అట్లా కాదు. మీరు వాళ్ళ కోసం నిరంతరం ఎవరు ప్రభుత్వాల్లో ఉన్నా కూడా మీరు వాళ్ళ కోసం పోరాడుతూనే ఉంటారు. అందుకోసం ఆ జాబ్ కార్డ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా హౌ టు ఇంటరాక్ట్ దెమ్, వాళ్ళని ఏ విధంగా అప్రమత్తం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తెలియదు ఇంకా వాళ్ళకు, ఇంకా దీని షాక్ ఏమి, దీని నష్టమేమి అనేటువంటి ఇప్పుడు కాదు. ఇంకో 6 మాసాలు 3 మాసాలు 6 మాసాలు పోతే కానీ వాళ్ళకి అర్థం కాదు. ప్రభుత్వాలు ఎప్పుడైతే డబ్బులు లేకుండా ఆపేస్తుందో ఆచరణకు వస్తే కానీ ఇంకా అర్థం కాదు. సో మనం కూడా అదే ఏదో తీవ్రంగా ఈ రోజు ఏదో అయిపోతుంది అనుకోలేము. స్టేక్ హోల్డర్స్ వాళ్ళని మనం సమాయత్తం చేయాలి. సో అది చేయవలసినటువంటి బాధ్యతను మనం అందరం కూడా తీసుకుందాం. తప్పకుండా మీ సూచనల ప్రకారం కాంగ్రెస్ పార్టీ దీనిలో ముందు ఉంటుంది. మా బాధ్యత, ఎందుకంటే అది తెచ్చినా చేయాలి. అంతేకాకుండా మహాత్మా గాంధీ గారి పేరు మార్చడం ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం. అందులో ఈ ప్రధాని అదే రాష్ట్రం నుంచి వచ్చినవాడు, అదే గుజరాత్ నుంచి వచ్చినటువంటి వాడు, ఎట్లా తీస్తారండి ఆ పేరు? అదేదో మేమే అతను చీపుర్లు ఇచ్చినటువంటి అందరికి ఏం స్కీమ్ అది, స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్కేమో గాంధీ కళ్ళ జోడని పెడుతుంది, ఈ రోజే దీనికేమో పేరునే తీసేస్తుంది. అంటే ఎక్కడ పోతున్నారు అని, అంటే మొత్తం చరిత్రనే మార్చేసేయాలి అనేటువంటి ఒక కుయుక్తి జరుగుతోంది. అది ఎల్లకాలం జరగదు, ఎల్లకాలం ఇట్లే జరుగుతుంది అని వాళ్ళు అనుకుంటే చాలా పొరపాటు. ఎనీవే, లెట్స్ కన్ఫైన్ టు దిస్. అనేకమైనటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది. గత యూపీఏ ప్రభుత్వంలో మనమందరం కలిసే ఉన్నాం. సో కలిసి ఆ రోజు ఇవ్వడం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, రైట్ టు హెల్త్ కావచ్చు, రైట్ ఫుడ్ కావచ్చు, అది ఈ పనికి రైట్ టు వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇది నీరుగార్చేటువంటి ప్రయత్నాన్ని మనం అడ్డుకుందాం. వన్స్ అగైన్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు కాంప్లిమెంట్ శివాజీని. అదేవిధంగా మనమందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఈ ప్రతిజ్ఞ ప్రతి పేదవాడికి వాని ధైర్యాన్ని, ఏదైతే వాడు దిగులుగా ఉన్నాడో వాని ధైర్యాన్ని పెంచేటువంటి విధంగా మనమందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ తీసుకున్నాం. అందరూ చేతులు ముందుకు చాచండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా మార్చివేస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడం కోసం ఈ సమావేశం ప్రతిన పూనుతున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రక్షించి తీరుతాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, ఇది రాజ్యాంగాన్ని అనుసరించి గ్రామీణ పేదలకు కల్పించిన పని హక్కు. ఇక్కడకు చేరిన మేమంతా సమిష్టిగా సామూహికంగా ఈ పని హక్కును కాపాడుట కోసం గ్రామీణ పేదల గౌరవం, ఉపాధి, క్రమబద్ధమైన వేతనం, డిమాండ్ ఆధారిత ఉపాధిని మరియు గ్రామ సభల సాధికారతను కాపాడేందుకు పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మహాత్మా గాంధీ పేరు పునరుద్ధరణ కోసం
మరియు పేదల పని హక్కును కాపాడటం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తాం. భారత రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన పూర్తి నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఈ చట్ట రక్షణ కోసం మా పోరాటాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై రాజ్యాంగం, జై రాజ్యాంగం, జై హింద్, జై హింద్. నమస్కారం.